టైప్స్ ఆఫ్ ఏపీఐస్. ఏపీఐస్కి చాలా రీసెంట్ హిస్టరీ ఉన్నప్పటికీ ఈ డిజిటల్ వరల్డ్లో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఏపీఐస్. ఏపీఐస్ ఆల్మోస్ట్ డిజిటల్ వరల్డ్కి బిల్డింగ్ బ్లాక్స్గా మారిపోయాయి బికాస్ ఆఫ్ ద నేచర్. ఏపీఐస్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ దర్ ఆర్కిటెక్చర్ అండ్ ఆల్సో బేస్డ్ ఆన్ దర్ యాక్సెస్ పాలసీస్. ఈ వీడియోలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏపీఐస్ బేస్డ్ ఆన్ దర్ ఆర్కిటెక్చర్ ఏంటో చూద్దాం. ఆర్కిటెక్చర్ అంటే బేసిక్గా ఏపీఐస్ ఎలాంటి టైప్స్ ఉంటాయనేవి. యాక్చువల్లీ దెర్ ఆర్ 4 మెయిన్ టైప్స్ ఆఫ్ ఏపీఐస్ బేస్డ్ ఆన్ దర్ ఆర్కిటెక్చర్. అవే పబ్లిక్ ఏపీఐస్, ఇంటర్నల్ ఏపీఐస్, పార్ట్నర్ ఏపీఐస్ అండ్ కంపోజిట్ ఏపీఐస్. ఫస్ట్ పబ్లిక్ ఏపీఐస్. ఈ పబ్లిక్ ఏపీఐస్నే ఎక్స్టర్నల్ ఆర్ ఓపెన్ ఏపీఐస్ అని కూడా అంటారు. ఈ పబ్లిక్ ఏపీఐస్ని పెద్ద కంపెనీస్ లైక్ గూగుల్, ఫేస్బుక్ లాంటి కంపెనీస్ తయారు చేసి ఎక్స్టర్నల్ డెవలపర్స్కి, కంపెనీస్కి, ఆర్గనైజేషన్స్కి అవైలబుల్గా ఉంచుతాయి. సో వాళ్ళు ఆ ఏపీఐస్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ పబ్లిక్ ఏపీఐసే ఆ పెద్ద పెద్ద కంపెనీస్లోని పర్టికులర్ డేటాని యూజర్కి యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తాయి. ఈ ఏపీఐస్ని మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నారనుకుంటే మీకు గూగుల్ నుంచి ఈ పర్టికులర్ డేటా అంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పోజ్ చేస్తున్న డేటాని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లొకేషన్, మ్యాప్స్ అలాంటివి. వీటిని యూజర్స్ ఏపీఐ కీని యూజ్ చేసి సెక్యూర్గా డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇందులో ఫ్రీ ఉంటాయి, పెయిడ్ కూడా ఉంటాయి బేస్డ్ ఆన్ ద డేటా దట్ దే ఆర్ ప్రొవైడింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లొకేషన్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ మనకి లొకేషన్ సర్వీస్ని మనం ప్రతిసారి తీసుకోవాలనుకుంటే ఇన్ని పర్టికులర్ హిట్స్కి అంటే ఇన్నిసార్లు మనం యూజ్ చేసుకుంటే ఒక పర్టికులర్ అమౌంట్ ఉంటుంది. అవే పెయిడ్ ఏపీఐస్. ఇంకా కొన్ని ఫ్రీ కూడా ఉంటాయి, మనం ఎన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు, వాళ్ళు ఏం ఛార్జ్ చేయరు. ఇప్పుడు సెకండ్ వచ్చేసి ఇంటర్నల్ ఏపీఐస్. వీటినే ప్రైవేట్ ఏపీఐస్ ఆర్ ఇన్హౌస్ ఏపీఐస్ అని కూడా అంటారు. ఒక పెద్ద కంపెనీలో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయనుకోండి. వాటి మధ్యలో కమ్యూనికేషన్ కోసం డెవలప్ చేసిన ఏపీఐస్నే ఇంటర్నల్ ఏపీఐస్ అంటారు. వీటిని బయట వాళ్ళు యాక్సెస్ చేయలేరు, వితిన్ కంపెనీలోనే ఉంటాయి కాబట్టి ఇవి కొంచెం లెస్ సెక్యూర్డ్. పార్ట్నర్ ఏపీఐస్. పార్ట్నర్ ఏపీఐస్ అనే నేమ్లోనే మీకు అర్థమైపోతుంది ఈ ఏపీఐస్ పార్ట్నర్స్ మధ్యలో డేటాని ట్రాన్స్మిట్ చేయడానికి ఇంకా కమ్యూనికేషన్ కోసం యూజ్ చేస్తారని. ఈ ఏపీఐస్ని 2 పార్ట్నరింగ్ కంపెనీస్ మధ్య డేటాని కంట్రోల్డ్ యాక్సెస్ అంటే ఏ డేటా అయితే కావాలో దాన్ని మాత్రమే పంపించే విధంగా ఈ ఏపీఐస్ని డిజైన్ చేస్తారు. ఇవి ఆల్మోస్ట్ లైక్ పబ్లిక్ ఏపీఐస్, కానీ వీటిని పర్టికులర్ కంపెనీస్ బేస్డ్ ఆన్ దర్ అగ్రిమెంట్ మాత్రమే యాక్సెస్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈకామర్స్ కంపెనీకి, ఒక పేమెంట్ ప్రాసెసింగ్ కంపెనీకి అగ్రిమెంట్ ఉంది అనుకుందాం. ఎగ్జాంపుల్గా ఫ్లిప్కార్ట్ అండ్ రేజర్ పేని తీసుకోండి. ఇందులో ఒక పార్ట్నర్ ఏపీఐని రేజర్ పే ఫ్లిప్కార్ట్కి ఇంటిగ్రేట్ చేస్తుంది. అలా ఫ్లిప్కార్ట్కి మాత్రమే కాదు, రేజర్ పే ఏ కంపెనీతో అగ్రిమెంట్ ఆర్ పార్ట్నర్షిప్తో ఉందో ఆ అన్ని కంపెనీస్కి వాళ్ళ పార్ట్నర్ ఏపీఐని యాక్సెస్ ఇస్తుంది. ఇలా పార్ట్నర్ ఏపీఐస్ పనిచేస్తాయి. ఇక లాస్ట్ కేటగిరీ వచ్చేసి కంపోజిట్ ఏపీఐస్. కంపోజిట్ ఏపీఐస్ మీకు ఒక కాంప్లెక్స్ టాస్క్ని ఈజీగా కంప్లీట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఒక సింగిల్ కాల్లోనే మల్టిపుల్ ఏపీఐ రిక్వెస్ట్ని ఎగ్జిక్యూట్ చేసి ఒక కాంప్లెక్స్ టాస్క్ని ఈజీగా కంప్లీట్ చేస్తాయి అన్నమాట. దీనివల్ల సర్వర్కి రౌండ్ ట్రిప్స్ తగ్గిపోతాయి, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. మల్టిపుల్ ఏపీఐ కాల్స్ ఒకదానితో ఒకటి క్లోజ్ రిలేటెడ్గా ఉండి అవి ఒక సీక్వెన్స్లో రన్ అవ్వాల్సి వచ్చినప్పుడు ఈ కంపోజిట్ ఏపీఐస్ చాలా ఉపయోగపడతాయి.